మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మీరెళ్ళి అడిగినా నాకు చెప్పిన సమాధానమే చెప్తాడు తప్ప కొత్తగా ఏం మాట్లాడండి. మాట్లాడతాడు, పోట్లాడతాడు. ఈరోజు ఏదోటి తేల్చేస్తాను. సూర్య ఇలా బిహేవ్ చేస్తుంటే మన ఇంట్లో ఉండి యూజ్ ఏముంది? ఆంటీ అంకల్కి మనం ఇచ్చిన మాట ఏమవుతుంది? సూర్యకి పెళ్లి చేయడమే ఈ సమస్యకి అసలైన పరిష్కారం అండి. పరిష్కారమే, కానీ సూర్య ఒప్పుకోవడం లేదు కదా. అలా అని మనం సైలెంట్గా ఉంటే సూర్య ఈ ఇంట్లోనే పరాయివాడిగా మారిపోతాడు. జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతాడు. కానీ ఎలా సంధ్య? నువ్వు నేను కలిసి మాట్లాడినా సరే కోపంగా రియాక్ట్ అవుతున్నాడే తప్ప పెళ్లి గురించి మాట మనసు రెండూ మార్చుకోవటం లేదు. ఒక్కసారి చెబితే వినకపోవచ్చు, రెండోసారి చెబితే కోపడొచ్చు, మూడోసారి చెబితే ఆలోచించొచ్చు. ఆ తర్వాత మార్పు రావచ్చు కదండి. రెండో పెళ్లి గురించి సూర్య అభిప్రాయం మార్చాలండి. మారుద్దాం సంధ్య. 1 మంత్ లోపు సూర్యని పెళ్లికి ఒప్పించడమే కాదు, ఒక మంచి అమ్మాయిని చూసి తాళి కూడా కట్టిస్తాను. ఇది నా ఛాలెంజ్. నేను ఏదైనా చెయ్యాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయితే అది ఫినిష్ చేసేంత వరకు ఊరుకోను. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నువ్వే. నేనా? ఎలా? పెళ్లి ప్రేమ అంటే ఇంట్రెస్ట్ లేదన్న నువ్వు కూడా కొత్తల్లో చాలా బెట్టు చేసేదానివి. అలాంటిది నేనెలా మార్చాను? మార్చలేదు. ఏ మార్చారు? ఏదో ఒకట్లే. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు కదా, నేను కూడా అదే ప్రిన్సిపల్ ఫాలో అయ్యాను. అయితే అబద్ధాలు చెప్పి సూర్యను ఒప్పిస్తారా? నో, గాంధీగిరి చేస్తాను. గాంధీగిరా అంటే ఏం చేస్తారు? రేపు వెళ్లి సూర్యతో పెళ్లి గురించి ఇంకోసారి డిస్కస్ చేస్తాను. ఎలాగూ నో అని చెప్తాడు కాబట్టి గట్టిగా వాదిస్తాను. అప్పటికి ఒప్పుకోకపోతే అహింసా పద్ధతిలో మౌనంగా ఉండిపోతాను. సూర్య పెళ్లికి ఒప్పుకునేంత వరకు వాడితో మాట్లాడను. ఏంటి? సూర్యతో మాట్లాడకుండా ఉంటారా? ఇది నేను నమ్మాలా? నమ్మాలి. నా బెస్ట్ ఫ్రెండ్కి మంచి జరుగుతుంది అంటే నేను ఎలాంటి డెసిషన్ అయినా తీసుకుంటాను. అందులో ఏ మార్పు ఉండదు. ఇది ఆకాశాన. ఏంటండి? అమ్మా జ్యోతి, ఇంకా నీ పని అవలేదా? 10 నిమిషాలమ్మా. ఇంకా 10 నిమిషాలా? అక్కడ మీ నాన్నగారు భోజనం చేయకుండా నీకోసం ఎదురు చూస్తున్నారు. అయ్యో అవునా? సరే వస్తున్నానమ్మా, నువ్వు పద. సరే, త్వరగా రమ్మా. ఆఫీస్లో చేస్తున్న పని సరిపోనట్టు ఇంటి దగ్గర కూడా ఏంటక్కా ఇది? వర్క్ కొంచెం ఎక్కువగా ఉంది దీపా, అందుకే. ఎక్కువ ఉంటే నా హెల్ప్ తీసుకో, నేను చేసి పెడతాను. ఎందుకు? దాని ఉద్యోగం పోవడానికా? గుర్రం పని గుర్రమే చేయాలి, గాడిద పని గాడిదే చెయ్యాలి. నువ్వు ముందు శ్రద్ధగా కాలేజీకి వెళ్ళి చదువుకో చాలు. ఆ తర్వాత ఉద్యోగం వచ్చాక కష్టపడదు గాని. హలో గ్రానీ, నేను అక్కలా కాదు. ఏసీ ఆఫీస్లో పెద్ద జాబ్ కొడతాను. తక్కువ కష్టపడి ఎక్కువ జీతం సంపాదిస్తాను. ఆ పని చేయవే తల్లి. నేను కూడా అప్పుడప్పుడు మీ ఏసీ ఆఫీస్కొచ్చి కూర్చుంటాను. బామ్మ, వచ్చేటప్పుడు
నీ మంచం దుప్పటి కూడా తెచ్చుకో. నా చైర్ పక్కనే మంచం వేసుకొని పడుకోవచ్చు. నిన్ను అమ్మా జ్యోతి, నువ్వు పని పూర్తి చేసుకుని రాకపోయావా? అప్పటి వరకు మేము వెయిట్ చేసేవాళ్ళం కదమ్మా. పర్లేదు నాన్న, తిన్న తర్వాత చూసుకుంటాను. అయినా నా కోసం మీరందరూ వెయిట్ చేయడం ఎందుకు? మీరు తినేయచ్చు కదా నాన్న. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అదేంటే కొత్తగా అడుగుతావు? నీకు చెల్లికి తినిపించకుండా మీ నాన్న ఎప్పుడైనా తిన్నారా? అమ్మ దీప, నువ్వు కూడా పట్టమ్మా. ఆ. జ్యోతి తినమ్మా. నాన్న, మేం పుట్టినప్పటి నుండి నీకిది అలవాటు కదా. రేపు మా ఇద్దరికి పెళ్ళై మేం అత్తారింటికి వెళ్ళిపోతే అప్పుడేం చేస్తావు? ఆ దేవుడు కూడా నీలాగే ఆలోచిస్తున్నాడేమో దీప. ఆ కష్టం నాకు రాకూడదనే మీ అక్కకి ఒక్క మంచి సంబంధం కూడా రావట్లేదు. ఒరే నారాయణ, నీకెన్నిసార్లు చెప్పానురా, మన జ్యోతి లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. అంతటి అదృష్టవంతుడు దొరకాలంటే కొంచెం టైం పడుతుందిరా. కరెక్టే నాన్నమ్మ, చాలా బాగా చెప్పావు. నాన్న, చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. మీరు తినిపిస్తుంటే తినడం నాకు బాగుంటుంది నాన్న. కాకపోతే రోజు ఇలా చేయడం మీకు శ్రమ అనిపించదా? మీరిద్దరూ ఆ దేవుడు వరంగా ఇచ్చిన ఆనుముత్యాలమ్మా. మీకు అన్నం తినిపించడంలో ప్రేమ ఉంటుంది కానీ ఎప్పుడూ శ్రమ అనిపించదమ్మా. ఇక చాలు నాన్న, ప్లీజ్ నాన్న, ఇంకొక ముద్ద ప్లీజ్ తినమ్మా. నాన్న. నాకు కూడా చాలు నాన్న. ఇదిగో, ఇద్దరికి ఇదే ఆఖరి ముద్ద. ఆఖరి ముద్దలో బలం ఉందని చెబుతారు, వద్దనకూడదు. తల్లికి తగ్గ కొడుకు, కొడుక్కి తగ్గ కోడలు, తండ్రికి తగ్గ కూతుళ్ళు, కూతుళ్ళకి తగ్గ తండ్రి. చెప్పాలంటే మనది ఏ లోటు లేని ఆదర్శ కుటుంబంరా. హ, తొందరగా ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే అప్పుడే నిజమైన పండగలా ఉంటుంది. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నానమ్మా. అవుతుంది నాన్న, మనకంతా మంచే జరుగుతుంది. మీరేం టెన్షన్ పడకండి. అక్క, రోజు మనకి నాన్న తినిపిస్తున్నారు కదా, ఈ రోజు మనిద్దరం కలిసి నాన్నకి తినిపిద్దాం. సరే దీపా. నాన్న, నా ముద్ద. నాన్న, ఇదిగో ఇంకొక ముద్ద. అమ్మా, నువ్వు కూడా తిను. నువ్వు అమ్మకి పెడితే నేను నానమ్మకి పెడతాను. హా, అమ్మో ఇంత పెద్ద ముద్ద. ఏం కాదు నానమ్మ, నీ తినే వయసే కదా, తిను. ఏంటి, నాది తినే వయసా? అవును. అయ్యో, ముద్దే. అయ్యో,